మంకమేశ్వర మందిరం ప్రయాగరాజ్ యమునా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం శివుడు మరియు మాతా పార్వతికి అంకితం చేయబడిన ప్రపంచంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం స్కంద పురాణం మరియు ప్రయాగ మహత్యంలో కూడా ప్రస్తావించబడింది. ఇందులో శివుడు మరియు పార్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. త్రేతాయుగంలో మాతా సీత మరియు రాముడు కూడా ఆలయంలో పూజలు మరియు అభిషేక పూజలు చేశారని నమ్ముతారు. ఆలయంలో పూజలు చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. మంకమేశ్వర్ ఆలయం ప్రయాగరాజ్ సోమవారం మరియు ఇతర పవిత్రమైన తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. భక్తులు భగవంతుడు మరియు దేవతలకి పాలు, పువ్వులు మరియు అనేక ఇతర ఆహారాలు సమర్పిస్తారు. ఇది ప్రయాగరాజ్లో సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. పురాణాల ప్రకారం సీతాదేవి సంగమంలో స్నానం చేసినప్పుడు ఆమె శివుణ్ణి ప్రార్థించాలని కోరుకుంది. కానీ సంగం దగ్గర శివాలయం లేదు. రాముడు సీతాదేవి కోరికను తీర్చడం కోసం కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి మంకమేశ్వరని పేరు పెట్టారు. ఇప్పుడు కూడా ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో 3.5 అడుగుల నల్లరాతి శివలింగం ఉంది. అలాగే రాముడు స్వయంగా ప్రతిష్ఠించారని చెప్తారు. ఆలయ సముదాయంలో నంది మరియు గణేష్, హనుమాన్ మరియు పీపల్ చెట్టు విగ్రహాలు కూడా చూడొచ్చు. ఈ ఆలయంలో రన్ ముక్తేశ్వర్ శివలింగం కూడా ఉంది. దీని అర్థం గొప్ప దేవుడు, విమోచకుడు. భక్తులు తమ అప్పులు మరియు ఆ బాధలు తీర్చుకోవడానికి ఈ ఆలయాన్ని ప్రత్యేకించి ఈ శివలింగాన్ని సందర్శిస్తారు. నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి కొన్ని సుందరమైన పరిసరాలను కూడా చూడొచ్చు.